Bihari Jayo Radha Madhava Kunja Bihari Yanandana Sarkaya Aksarumanakam Jaina Asmai Sri Gurave Namaha Namo Vishnu Padaya Krishna Krishnaya Bhutale Srimate Bhakti Vedanta Swami Sri Guru Dhyathanam Paramananda Madhavam Sri Chaitanya Iswaram Hari Om Tat Sat. Very nice to see all of you tonight. So tonight we heard about serving the spiritual master.
ఆధ్యాత్మికులే కావాల్సింది ఏమిటి అనేటట్టు మనం చూస్తున్నాం. This is an important aspect. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం తెలుసుకోవాల్సింది. In the nectar of devotion or bhakti, Rasamrita Sindhu, భక్తి సంస్థలో చెప్పిన విషయం ఏంటంటే 10 things are most important for the advancement in Krishna consciousness are mentioned. కృష్ణ చైతన్యంలో మీకు అభివృద్ధి కావాల్సిన ముఖ్యమైన అంశాలను కూడా ఆ భక్తి సంస్థలో పేర్కొన్నారు. The first one is to take shelter of a guru. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఒక ఆధ్యాత్మికుల యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడం. Second one is to take initiation from a guru. రెండవ విషయం ఏంటంటే ఆ ఆధ్యాత్మికుల దగ్గర దీక్ష తీసుకోవడం. The third is to take some instruction from the spiritual master. మూడవది ఏంటంటే ఆధ్యాత్మికుల నుంచి సూచనల్ని స్వీకరించడం. And like this, all the first 5 or 6 are connected to the Guru. ఇలా ఎన్నో సూచనలు ఉన్నాయి. అందులో దాదాపు 5-6 సూచనలు గురు సంబంధంగా ఉన్నాయి. So it's very important. కాబట్టి ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది. We cannot see our Krishna in our conditioned state. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కృష్ణుని దర్శించాలంటే కుదరదు. If we want to see Krishna, we need to get purified. మనం కృష్ణుని దర్శించాలంటే మనం పవిత్రం కావాలి. But we can hear directly from our Krishna through the Guru. కానీ కృష్ణుని నుంచి కావాలని వినొచ్చు. గురువు ద్వారా కృష్ణుని వాక్యాలు మనం వినొచ్చు. The Guru speaks what he heard from his Guru. గురువు ఏం మాట్లాడతారు? ఆయన గురువు నుంచి వారు ఏవైతే విన్నారో అవి మాట్లాడతారు. And in this way, by Guru Parampara, we get the message unbroken. అందువల్ల గురు పరంపర విధానం అనేది ఉంది. ఆ విధానం ద్వారా చాలా ముఖ్యమైనటువంటిది అని గుర్తించాలి. So, our original Guru is always Krishna. అసలు మనందరికీ కూడా ఆది ఆధ్యాత్మికులు ఎవరు అంటే అసలైన గురువు కృష్ణుడు. And our specific succession, he heard from Brahmadev, rather heard from Vishnu. కానీ మనకు వచ్చేటువంటి గురు పరంపర కూడా ఎక్కడ చూస్తున్నారంటే ఎవరైతే బ్రహ్మ విష్ణు నుంచి ఉద్భవించాడో ఆ బ్రహ్మ నుంచి మన పరంపరగా వస్తుంది. From Brahma came to Narada Muni. బ్రహ్మ ఏం చేశారంటే పరంపర నారదునికి ఇచ్చారు. From Narada Muni to Vyasadeva. తర్వాత నారదునికి పరంపర వ్యాసదేవునికి అందించారు. And from the Vyasadeva to Madhva Acharya. తర్వాత వ్యాసదేవుడి నుంచి పరంపర మధ్వాచార్యకి వచ్చింది. Like this, it came down. ఆ విధంగా ఈ పరంపర అనేటువంటిది ముందుకు వచ్చింది. And it reached to Lord Chaitanya. ఈ విధంగా పరంపర చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే చైతన్య మహాప్రభువుకి వచ్చింది. So Lord Chaitanya, he is Krishna himself as a devotee. కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుడే కానీ భక్తుల రూపంలో వచ్చాడు. So he also acted as a guru. అందువల్ల ఆయన గురువు అని కూడా మనకి పేర్కొనాల్సి ఉంటుంది చైతన్య మహాప్రభుని. And in Andhra Pradesh, he gave the order అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సందర్శించినప్పుడు ఇక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చారు. to one Brahman from Kumradesh, ఎవరికంటే కురుక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక ఆజ్ఞ చేశారు. which is near Visakhapatnam. ఎక్కడ కురుక్షేత్రం విశాఖపట్నం దగ్గరలో. He said, Tari Dako, Krishna Upadesh, Amar Agya Guru Hoya Taro Edesh.
కృష్ణ ఉపదేశ సమాధానం అని చెప్పేసి చెప్పారు. That whosoever you meet, tell them the message of Lord Krishna. దాని అర్థం ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్పింది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని కలిసి మాట్లాడినా వాళ్ళకి బోధించండి. In this way, on my order, ఈ విధంగా నా ఆజ్ఞ మేరకు be a guru గురువుగా మీరు తయారవ్వండి and deliver your country. గురువుగా మరి మీ దేశాన్ని ఉద్ధరించండి. So, like this, Lord Chaitanya gave a similar order to people all around South India, all over where he traveled. ఇలా చంద్రబాబు దక్షిణ భారతదేశంలో కూడాను ఆయన పర్యటించారు. ఈ తిరుమల కొండలు కూడా వచ్చారు. So, our ISA was established by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. ఆ పరంపర వచ్చినారంటే అభిషేకాలకు భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వరకు ఆ పరంపర వచ్చింది. He was my Diksha Guru. ప్రభుపాదుల వారు నాకు దీక్ష గురువు అని చెప్తున్నారు మహారాజు. But he also said he was not only the Diksha Guru, but he is also a Shiksha Guru. ఆయన మాకు దీక్ష గురువు అన్నమాట నిజమే, కానీ ఇస్కాన్లో ఉన్నటువంటి సభ్య సమాజం మొత్తానికి కూడా ఆయన శిక్ష గురువు కూడా. He gave instruction as well. ఆయన మనందరికీ కూడా సూచనలు ఇచ్చారు. So that is the system that our instructing Guru, our Diksha Guru also is a Shiksha Guru. అందువల్లనే సూచనలు ఇచ్చినందుకు శిక్ష గురువు అయ్యారు, మాకందరికీ దీక్ష ఇచ్చినందుకు దీక్ష గురువు అయ్యారు ప్రభుపాదుల మహారాజు చెప్తున్నారు. And Prabhupada, as the Adi Guru of our disciplic succession, ఈ విధంగా ఏంటంటే మొత్తం ఉన్నటువంటి ఈ గురు పరంపర అంతా కూడా మనం పోల్చినట్లయితే మన తరంలో ప్రభుపాదుల మనకు ఆది గురువు లాంటి our branch of the disciplic succession. గురు పరంపరలో మన శాఖ ఉంది కదా, మన శాఖకు ప్రభుపాదుల ఆది గురువు. He is also considered as a primary Shiksha Guru for everyone. అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన శిక్ష గురువుగా కూడా ప్రభుపాదుల పరిగణించబడుతూ ఉంటారు. We all study the books of Srila Prabhupada. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నాం, ప్రభుపాదుల వారి పుస్తకాలను కూడా మనం పఠిస్తున్నాం. One may have many Shiksha Gurus. ఒక విషయం ఏంటంటే చాలా మంది శిక్ష గురువులు కలిగి ఉండొచ్చు. So other devotees also give instructions. ఇంకా చాలా మంది గురు భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మన సూచన ఇస్తూ ఉండొచ్చు. So Krishna said, as the Sutta soul, he also accepts one's service to Guru. కృష్ణుడు ఏం చెప్పాడంటే, హృదయంలో పరమాత్మగా ఆయన ఏం చేస్తాడంట, గురువు ద్వారా ఏదైతే మనం సేవ చేస్తామో ఆ సేవను హృదయంలో పరమాత్మగా ఆయన స్వీకరిస్తాడు. So he sees who is dedicated to serving the Guru. అందుకని పరమాత్మగా ఆయన ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఎవరు గురువు దగ్గర వాళ్ళు సేవ చేస్తున్నారు అనేటువంటి ఆయన గమనిస్తున్నాడు. Lord Chaitanya, his acharyas gave the instruction. ఇప్పుడు మనకి ఆచార్యులు ఉన్నారు, ఆచార్యులు మనకి ఏం చేస్తారు, ఉపదేశం చేస్తారు. Hey Thakur, Bone Thakur, Sada Hadi Bole Thakur. Whether you're in a Brahmacharya ashram, ఆచార్యులు మనకి చేసే ఉపదేశం ఏంటంటే, or you are in the Grihastha ashram, నువ్వు బ్రహ్మచారాశ్రమంలో ఉన్నా లేదా గృహశాస్త్రంలో ఉన్నా, or Vanapashta or Sannyasi, లేదు వాళ్ళ కోసం సన్యాసాశ్రమాలు ఉన్నా, everyone, ప్రతి ఒక్కరూ కూడా
should chant జపం చేయాలి. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. So, in the book called Chaitanya Mangal, చైతన్య మంగళం అనేటువంటి గ్రంథం ఉంది. there Lord Chaitanya said he would preach all over India. అందులో చైతన్య మహాప్రభు చెప్పారు, యావత్ భారతమంతా కూడా నేను ప్రచారం చేశాను. But to cover the Western countries, he would send a devotee. కానీ మరి పాశ్చాత్య ప్రపంచం మిగిలిపోయింది. ఆ ప్రపంచాన్ని ప్రచారంతో నింపే దానికోసం నా భక్తులు పంపిస్తాను. Senapati Bhakta, నా సేనాపతి భక్తుడు కూడా ఉన్నాడు, ఆయన పంపిస్తాను. commander or general devotee. అంటే ఎవరంటే భక్త సైన్యానికి అధ్యక్షుడు, భక్త సైన్యాధ్యక్షుడు. So I asked Prabhupada, what should I do? కాబట్టి నేనేం చేయాలి ప్రభుపాద అని చెప్పేసి నేను అడిగాను. He told me, join Krishna's army. ప్రభుపాద అంటే చేరుకో, కృష్ణ సైన్యంలో చేరుకో అని చెప్పారు. So how many here would also like to be part of Lord Krishna's army? మరి ఇక్కడ ఎంతమంది కృష్ణ సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు? In this army, you can be a lady or man, young or old, there's no bar. ఈ సైన్యంలో ఎవరైనా ఉండొచ్చు, స్త్రీగా పురుషుల, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, పిల్లల, వృద్ధుల, తారతమ్యం లేదు, ఎవరైనా ఉండొచ్చు సైన్యంలో. Everyone, because this is not, we don't use arms of violence. ఎందుకంటే ఇక్కడే మనం ఒక హద్దులు ఎవరైనా అవధులు గీయలే. We simply give the Krishna mantra. మనం ఇప్పుడు మన సైన్యంలో మనం ఆయుధాలు ఉపయోగించట్లా. మనం ఏం చేస్తున్నామంటే మన సైన్యంలో ఉన్న వారందరికీ కూడా కృష్ణ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నాం. And by chanting మరి జపం చేయడం వల్ల the Krishna mantra, కృష్ణ మంత్రాన్ని Hare Krishna, you get personally purified, దానివల్ల వ్యక్తిగతంగా మీరు పవిత్రం అవుతారు. and you also purify all those around you. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పవిత్రం చేయగలుగుతారు ఈ జపం చేయడం వల్ల. You can also get some nectar at every step. అంతేకాదు ప్రతి పదంలో కూడా ఎంతో అమృతాన్ని ఆస్వాదించగలుగుతారు మీరు. So, in the Brahma Bharata Purana, అందుకనే బ్రహ్మవైద్య పురాణం చెప్తుంది, all of the holy rivers, kundas, became to see Lord Krishna in Dwarka. ఏమిటంటే సకల పుణ్య తీర్థాలు, అదేవిధంగా సకల పుణ్య సరస్సులు, కుండాలు, ఇవన్నీ కూడా ఏమిటంటే ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుని సంప్రదించాయంట. They pushed the deity of the Ganges ahead. నా దగ్గర కూడా గంగాదేవి విగ్రహం ఉంది. So she was the spokesperson. మరి వాళ్ళందరూ కూడా గంగాదేవి అధ్యక్షుడు ఏం చేశారంటే సకల పుణ్య తీర్థాలు కూడా వెళ్ళారు. She said, on behalf of all the holy rivers, మరి వాళ్ళందరూ ద్వారకలో కృష్ణుడు కలిశారు. అన్ని పుణ్యనదుల తరఫున గంగానది ఈ విధంగా అడిగింది, Lord Krishna, we see that very soon your pastimes will come to an end. ఏమని అడిగారంటే గంగాదేవి, స్వామి కృష్ణ,
దివ్యమైనటువంటి లీలలన్నీ కూడాను మా సమక్షంలో జరిగేటట్టు అనుగ్రహించు. And already the qualities of Kali Yuga are starting to manifest. మరి ఇది చూస్తేనేమో గౌరవంగా వచ్చేసింది. నీ లీలలన్నీ కూడా సమాప్తి అయిపోవస్తూ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే కలియుగం ప్రారంభం కాబోతుంది. In previous ages, people were naturally inclined to spiritual life. మరి ఇನ್ನು ముందుగా అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల అందరికీ ఆసక్తి ఉండేది, కానీ రాబోయే కలియుగంలో అందరికీ ఆధ్యాత్మిక జీవితం పట్ల అంత ఆసక్తి ఉండదు. But in Kali Yuga, they are more inclined to sense gratification. కలియుగం వచ్చేప్పటి జనాలందరికీ ఇంద్రియ పట్ల ఎక్కువ అనురక్తి ఉంటుంది అంతే. So when you go, please take us with you. కాబట్టి మీరు లీలా సమాప్తి చేసి వెళ్ళిపోతున్నారు అని మాకు తెలిసింది. మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పి పుణ్యనందరినీ కూడా వెళ్ళిపోతాం. Otherwise, all these sinful people will bathe in us and be overloaded with sinful reactions. లేకపోతే ఏమంటే కలిగి పాపిస్తూ వాళ్ళందరూ వచ్చి మనందరూ స్నానం చేసి వాళ్ళ పాపాలను మాకు వదిలేస్తారు. ఆ పాపాలను భరించలేక మేము చదవాలని చెప్పేశారు. Krishna, Lord Krishna was smiling at them. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు. He said, tolerate 5,000 years. ఏమన్నారంటే సహించండి, 5,000 సంవత్సరాలు సహించండి. Then I will send a devotee. సరే మీరు 5,000 సంవత్సరాలు సహిస్తే తర్వాత నేను భక్తులను పంపిస్తాను. He will go all over the world. ఆ భక్తుడు వచ్చి ప్రపంచంలో కూడా పర్యటిస్తాడు. And he'll spread a chanting of my holy names. అలా వెళ్ళి అతను ఏం చేస్తాడంటే నా పవిత్రమైన దివ్యనామాన్ని ప్రపంచంలో కూడాను వ్యాప్తి చేస్తాడు. And this will begin a golden age. అలా వ్యాప్తి చేయడంతోనే బంగారు స్వర్ణయుగం అనేటువంటి ప్రారంభం అవుతుంది. For 10,000 years. ఆ స్వర్ణయుగం అనేటువంటిది 10,000 సంవత్సరాలు కొనసాగుతుంది. And there will be one Varna. అప్పుడు కేవలం ఒకే ఒక వర్ణం ఉంటుంది. Hari Bhakta. ఏమిటి వర్ణం అంటే హరిభక్తులు అనేటువంటి ఒకే ఒక వర్ణం ఉంటుంది. So, you know that just to see a Vaishnava is purified. అందుకనే మీకు తెలుసు వైష్ణవులు మనం చూస్తే చాలు పవిత్రం అవుతామని చెప్తారు. But they will come and bathe in your waters. మరి అలాంటి వైష్ణవులు ఏం చేస్తారంటే వైష్ణవ దర్శనంతోనే పవిత్రం అవుతామంటారు. అలాంటి వైష్ణవులు వచ్చి మీ నదుల్లో స్నానం చేస్తారు. And you can recognize them. మీరు అలాంటి భక్తులు మీరు గుర్తించవచ్చు. They will be chanting. ఎలా గుర్తించగలుగుతారంటే ఆ భక్తులు ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు. Hare Krishna. And after 10,000 years, మరి 10,000 సంవత్సరాల తరువాత they will begin అప్పుడు మొదలవుతుంది Ghor Kali. ఘోరమైనటువంటి కలి. Very, very bad Kali. అది చాలా దుష్ట కలిగి ప్రభావం ఇప్పుడు మొదలవుతుంది. So who wants to get back to Godhead? భగవంతుడు వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి. But now, before the Ghor Kali. ఈ స్వర్ణయుగం లోపల So it's very important to help Srila Prabhupada. అది మనకి సాధ్యం అవుతుంది. ఎలాంటి మన దగ్గర He came 5,000 years after Krishna left. కృష్ణుడు చెప్పిన సత్యమే. కృష్ణుడు నిష్క్రమించిన తర్వాత 5,000 సంవత్సరాలు ప్రభుపాదులు వచ్చారు. He brought the Hare Krishna mantra to every continent.
ప్రభువుల వారు వచ్చి ఈసారి హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచంలో ప్రతి ఖండానికి కూడా అందించారు. And his message was to please chant Hare Krishna and make others chant. అందుకే ప్రభువుల వారి సందేశం ఏంటి? ఒకటే, దయచేసి మీరు హరే కృష్ణ మహామంత్రం జపించండి, తోటి వారి చేత హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేయండి. Or at least a chant, a holy name of Lord. ఈ విధంగా భగవంతుని పవిత్ర నామాన్ని మీరు జపం చేయండి, కీర్తించండి అని చెప్పారు. Like Govinda, Govinda, Govinda. So, dear listeners, కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలారా, it's a very essential that you please help us to bring this golden age. మీరు దయచేసి మా అందరికి కూడా సహాయం చేయాలి. ఎందుకంటే ఆ స్వర్ణయుగాన్ని మళ్ళీ మనం తీసుకుని రావాలి. Prabhupada, when he went to America, ప్రభుపాద గారు అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు in 1965 September, 1965 సంవత్సరం సెప్టెంబర్ నెలలో he told the Americans, అమెరికా వాసులకి ఈ విధంగా అన్నాడు, you are not American. మీరు అమెరికా వాసులు కాదు. I am not Indian. నేను భారతీయుడు కాను. And you're not Chinese or Russian. మీరు చైనా వారు కాదు, మీరు రష్యా వారు కాదు. I said, what? What? మరి కాక మరి ఏంటి అని చెప్పండి. How is that? How is that? అది ఎట్లా అది? Because you are not the body. ఎందుకంటే మీరు శరీరం కాదు, You are pure spirit soul. స్వచ్ఛమైనటువంటి పవిత్ర ఆత్మలు మీరు. So, like this, Americans, they have one job, American. Americans have one caste, American. ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నారు, ఒకటే వాళ్ళు అమెరికా వాళ్ళు. And Russians, they have one Russian. రష్యా దేశం వాళ్ళు ఉన్నారు, ఒకటే వాళ్ళు, మేము రష్యా వాళ్ళు అంటారు. And Chinese, Chinese. అలాగే చైనా దేశం వాళ్ళు చైనా వాసులు చెప్పారు. But Indian, అదే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు. got all these castes and subcastes. ఇవంతా కూడా ఏంటంటే వర్ణాలు, ఉపవర్ణాలు ఇదంతా. Lord Krishna created Varnashram. కానీ కృష్ణుడు ఏం చేశారంటే చాలా స్పష్టంగా వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రబోధించాడు. But he said it was based on guna and karma. కానీ ఆ వర్ణాశ్రమం దేని మీద ఆధారంగా విభజించాడు కృష్ణుడు? గుణ కర్మ ఆ విభాగం ప్రకారంగా విభజించాడు. He didn't say janma karma. అందుకని జన్మ కర్మ ప్రకారంగా ఆయన అక్కడ విభాగం చేయలేదు వర్ణాశ్రమాన్ని. He said guna karma. గుణ కర్మ, గుణము కర్మ రెండింటిని అనుసరించి వర్ణాశ్రమ విధానం ఏర్పాటు చేశాడు భగవంతుడు. So many of our Brahmanas, they're not, in some parts of India, are not even vegetarian. అందుకని ఏంటంటే బ్రాహ్మణులు అంటే ఏదో భారతదేశంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో, at least in South India, some are. అందుకే మనం చూస్తుంటాము కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి శాఖాహారం కూడా కాదు, ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. We like Krishna said to the one varna. దక్షిణ భారతదేశంలో కూడా అలాంటి బాబు మనకు కనపడుతుంది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే Hari Bhakta. ఇవన్నీ కాదు, ఒకే ఒక వర్ణం ఉంది, అదేంటంటే హరిభక్త వర్ణము. Everybody serve the Lord. అందరూ భగవంతుని సేవించవచ్చు. Everyone is a servant
of Lord Vishnu, that's very, very auspicious. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హరి సేవకులే, ప్రతి ఒక్కరు కూడా విష్ణు సేవకులుగా ఉండొచ్చు. ఆ సుందరమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఒకే వర్ణం కింద రావచ్చు. We also have the ashram. అలానే ఆశ్రమాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. Brahmachari, Grihastha, Vanaprastha, and Sannyas. అవేంటంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు అనేటువంటివి ఉన్నాయి. Now, Grihastha ashram గృహస్థాశ్రమం విషయానికి వద్దాం. has a license to have children. గృహస్థాశ్రమం అంటే మరి సంతానోత్పత్తికి వాళ్ళకి అనుమతించినటువంటిది ఉంది. Those children should be begotten by Garbhodan Samskara. కానీ ఆ సంతానం అనేటువంటి కూడా గర్భధాన సంస్కారం విధానం ద్వారా ఆ సంతానం అనేటువంటి దానికి మనం అవకాశం ఇవ్వాలి. It's not a secret. అంటే ఇదేంటి రహస్యమైన విషయం కాదు. They go to the day they want to have a child. ఇవన్నీ కూడా ఏంటంటే పేర్కొనబడినటువంటి విషయాలే. They say, please give us a nice Suputra, Krishna conscious child. అదేంటంటే ఆ సంస్కారం ప్రార్థన ఉంటుంది. ఏమిటంటే స్వామి దయచేసి ఒక మంచి సుపుత్రుడిని, ఒక మంచి కృష్ణ జీవితంలో ఎదిగేటువంటి బిడ్డను మనం ప్రసాదించండి, అనుగ్రహించండి అని చెప్పేసి ప్రాధాన్యపడడం ఉంటుంది ఆ సంస్కారంలో. If possible, they chant some extra Hare Krishna mantras. సాధ్యమైతే ఆ సంస్కార సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని అధికంగా మనం జపం చేయొచ్చు. And they have an auspicious time. ఆ విధంగా ఆ సంస్కారం అనేటువంటి శుభకరమైన సమయం చూసి సంస్కారాన్ని నిర్వహించాలి. And they do the Garbhodan Samskara. అలా శుభకరమైన సమయం హరే కృష్ణ మంత్ర జపం ఉన్నట్టు ఆ గర్భధాన సంస్కార కార్యక్రమాన్ని నిర్వహించాలి. So in this way, Krishna said, Dharma Aviruddha Vaidunaham, that a sex life according to the religious principles is not different from the. కనుక ఆ గర్భధాన సంస్కారం అనేది ఎంత పవిత్రమైన సంస్కారం. ఆ సంస్కారం గురించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రస్తావన ఉంది. ధర్మ అవరుద్ధో కామోస్మి అని చెప్పి ధర్మ విరుద్ధమైనటువంటి ఆ మైదాన జీవితాన్ని నేనే చెప్పి కృష్ణుడు కూడా భగవద్గీతలో ఉపదేశం చేశాడు. So the mother and father are the natural gurus. కాబట్టి తల్లిదండ్రులే సహజమైనటువంటి గురువులు ఇంట్లో. And then one takes a Diksha Guru. తర్వాత మళ్ళీ దీక్షకులు అనేటువంటి వారు ప్రవేశిస్తారు జీవితంలో. And also takes some instructions. మరి ఆ దీక్షకుల దగ్గర నుంచి కొన్ని సూచనలు కూడా మనం తీసుకోవాలి. Like this, they try to understand what is the real purpose of life. ఏంటంటే ప్రయత్నించాలి, జీవితం యొక్క నిజమైన ప్రయోజనం ఏమిటనేటువంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. So, as a human being, we can end this cycle of birth and death. అది అర్థం చేసుకున్నప్పుడే ఈ మానవ జన్మ తీసుకుంటారు ఏం చేయాలి, ఈ జన్మ మృత్యు అనేటువంటి సంసార చక్రాన్ని మనం అంతం అందించాలి. And we can also taste nectar. అదేవిధంగా చక్కటి అమృతాన్ని కూడా ఆస్వాదించాలి మానవ జన్మలో. Lord Chaitanya, he gave out the nectar first. చైతన్య మహాప్రభువు ఏం చేశారంటే మనకు అమృతాన్ని అందించారు. Pratibhadam, Purna, Swaganam, at every step you can taste of bliss. మహాప్రభువు ఇచ్చిన పద్ధతిలో ప్రతి అడుగులో కూడా చక్కటి అమృతాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. Studying a guru is a very special experience. ఏంటంటే గురువు తీసుకోవడం అనేటువంటి చాలా ప్రత్యేకమైన అనుభూతి. Prabhupada, I saw he was the most profoundly
healthy listening. ప్రభుపాద వారిలో నేను గమనించింది ఏంటంటే చాలా విశిష్టమైనటువంటి ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి నేను గుర్తించాను. But if you see his picture, ఆయన ముఖ చిత్రాలు మనం ఎప్పుడు చూసినా మనకు అర్థమవుతుంది. he looks very grave. ఏమిటి అర్థమైంది? ఎప్పుడు చూసినా ముఖ చిత్రాలు అంతా గంభీరంగా కనపడతారు. But if you are sitting next to him, కానీ వారి పక్కన కనుక మనం కూర్చుంటే you could see he had tears in his eyes. పక్కన దగ్గరలో సమక్షంలో కూర్చుంటే మనకు అర్థమవుతుంది. ప్రభుపాదుల వారు ఈ దగ్గర ఎప్పుడు కూడా కంటతడి అనేది కనపడుతుంది. He had so much compassion. ఆయన కళ్ళు ఎప్పుడు చదువుగిరి ఉంటాయి. ఎప్పుడు అందరి పట్ల దయ చూపించాలని. So much bliss. ఎంతో ఆనందం అన్నమాట. He wanted to give out to everybody. ఆనందం అందరికి అందివ్వాలని ఉద్దేశం అని. I never saw anyone like that. నేను ఇదివరకు నా జీవితంలో ఎప్పుడు అలాంటి వ్యక్తిని ఎక్కడ కూడా నేను చూడలేదు. So he also often prayed for his disciples. ఇంకోసారి తరచుగా ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారు తన శిష్యుల కోసం వాళ్ళ బాగోగుల కోసం ప్రార్థిస్తూ ఉంటారు. But studying our Guru, it was always something of a surprise. What would happen next? ఎప్పుడు కూడా ఆయన గురువుగా ఏంటంటే తన శిష్యుల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. Sometimes he called me at 1 in the morning. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని తన శిష్యులు ఒక్కోసారి వ్యక్తిగతంగా తెల్లవారుజామున పిలిచి మాట్లాడేవారు. గురుమహారాజుని పిలిచి మాట్లాడేవారు ప్రభుపాద. I woke up, I washed my face, I ran down. అప్పుడు వెంటనే పిలిచారని తెలియగానే టక్కులు వేసి పరిగెత్తుకొని మామూలుకొని పరిగెత్తేవాడు. I bowed down. వెళ్ళి అక్కడ నమస్కారం చేసేవాడు. I asked, yes, Srila Prabhupada. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుపాద పిలిచారు కదా ఏంటి విషయం అని అడిగాడు. And he would tell me something. అప్పుడు ప్రభుపాద చెప్పేవారు. It didn't matter what time. It did not matter what time. ఎప్పుడు కూడా నువ్వు సమయమైనటువంటిది చూసేవారు కాదు. Sometimes he was very profound. ఒక్కొక్కసారి మాత్రం నిర్దిష్టంగా ఉండేవారు సమయం విషయాల్లో. One time he arrived in Mayapur. ఒకసారి ఉదయాన్నే ఒక ప్రాంతానికి మాయాపూర్కి వచ్చారు. There was some water, a golden goblet. ఒక ప్రదేశంలో నీరుంది. He drank the water high. నీరు ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి పైకించుకొని తాగారు ప్రభుపాద. Mayapur. నీరు తాగిన తర్వాత మాయాపూర్ ఇది అని చెప్పారు. The holy dog. ఇది ఎంత పుణ్యక్షేత్రం ఇది. Living or dying in Mayapur, it's all the same. అంతా ఒకటే ఇక్కడ. మాయాపూర్లో జీవించిన మరణించిన అంతా ఒకటే ఇక్కడ అని చెప్పేసి. So I wondered how is living and dying the same. నాకు ఆశ్చర్యం కలిగింది. మాయాపూర్ పుణ్యధామము ఇక్కడ జీవించిన మరణించిన ఒకటే అంటున్నారు ప్రభుపాద. అది ఎట్లా కుదురుతుంది నాకు అర్థం కాదు. I didn't have to say anything. నాకు అప్పుడు అది ఎట్లా చేసుకోవాలి నాకేం అర్థం కాదు. Like he could read our minds, he spoke. నేను ఆ విషయం అడగలేదు అనుకున్నాను అంతే. కానీ వెంటనే ప్రభుపాద మాట్లాడారు. Living in the holy Dham, living in the spiritual world. ఏమన్నారంటే ప్రభుపాద పుణ్యక్షేత్రంలో నివసించడం ఏమిటి? ఆధ్యాత్మిక జీవితంలో నివసించడం. And if you die here,
మరి పుణ్యక్షేత్రంలో కనుక కాలం చేస్తే go back to the spiritual world. ఆధ్యాత్మిక జగత్తులోనికి వెళ్తాం. Haribo. So this Tirupati, Tirumala, they're also spiritual adults. మరి తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం ఇది కూడా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రం. It says, I heard, the Shastra says, that this place is not different from Vaikuntha. శాస్త్రం ఏముందంటే సాక్షాత్తు వైకుంఠం యొక్క వాతావరణం ఇక్కడికి దిగింది అని చెప్పేసి భూవైకుంఠం ఇదని చెప్పారు. So here, everybody should try to serve Guru and Krishna. ఇందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేయాలి, మరి గురువు కృష్ణుని సేవించడానికి ప్రయత్నించాలి. And you'll get a lot of extra blessings. అలా మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కొన్ని అదనపు బస్సులు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, గురు కృష్ణుడికి పుణ్యక్షేత్రంలో సేవ చేసుకోవడం వల్ల ఇంకా అదనపు దీవెనలు ఆశీర్వాదాలు లభిస్తాయి. So sometimes we want to see Prabhupada, and one day they were serving him hot milk. ఒకసారి మేము ప్రభుపాదులను చూడడానికి వెళ్ళాము. అక్కడ వేడివేడి పాలు ఇస్తున్నారు. But he said, the milk is not hot enough. ఏమన్నారంటే ప్రభుపాదులు గారు, సరే ఇక్కడ పాలు తీసుకున్నారు బాగానే ఉంది, కానీ ఇది సరిపోదు, వేడి ఇంకా సరిపోదు. So the cook asked, how hot do you want it? అప్పుడు వెంటనే ఏమన్నారంటే వంట చేసేటువంటి భక్తుడు, ప్రభుపాద వేడి సరిపోలేదన్నారు కదా పాలకు, మరి ఇంకా వేడి ఎక్కువగా చేసేయమంటారని అడిగారు. He replied, as hot as possible. ప్రభుపాద వారు ఏమన్నారంటే ఎంత వేడిగా వేస్తే అంత వేడిగా చేసుకోవాలి. So they brought back the milk boiling hot. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఎట్లా మామూలుగా కాదనమాట, పొగలు వచ్చినట్టు బాగా కాసుకొని తీసుకొచ్చి He touched the glass. సరే ఆ గ్లాస్ని ప్రభుపాద వారు పట్టుకున్నారు. It was so hot, it burned his hand. Ah! ఎంత వేడిగా ఉందంటే పట్టుకోగానే ఆయన కాలి బా అని చెప్పారు. He said, too hot. చాలా ఎక్కువ వేడి తీసుకొచ్చారు. They asked Prabhupada, you said you wanted hot as possible. ఇప్పుడు ఏమన్నారంటే గురువారు అడిగారు అనమాట, మీరే కదా ఎందుకు అన్నారు ప్రభుపాద, ఎంత ఎక్కువ వేడిగా వేస్తే అంత ఎక్కువ వేడి చేసుకున్నారు కదా అన్నారు. Yes, but not impossible. ఎంత ఎక్కువగా సాధ్యమైతే అంత ఎక్కువగా వేడి చేసుకోమన్నారు, కానీ అసాధ్యమైనంతగా చేసుకోమన్నారు. So sometimes one feels a fool before the Guru. అందుకని ఏంటంటే గురువు ముందు ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే మూర్ఖులు ఎలా ఉండాలి. That's our fallen nature. అది మనకు సహజమైనటువంటి స్వభావం అన్నమాట. We should always feel a fool before the Guru. ఎప్పుడు కూడా గురువు దగ్గర మనం ఎలాంటి భావం ఉండాలంటే నేను మూర్ఖుడిని గురువు ముందరా అనేటువంటి భావంతో ఉండాలి. But only sometimes revealing. కానీ అలా అన్నిసార్లు మనం గురువు దగ్గర ఆ భావం పొందుతుంది, కొన్నిసార్లు పొందుతాం. Sometimes we saw Prahlad, he was walking on the roof in my home. He was walking on the roof. కొన్ని సందర్భాల్లో ప్రభుపాద వారు There was a migration. నడుస్తూ ఉంటారు. There was a migration of ants. సరే మిగులుగా నడుస్తున్నప్పుడు అక్కడ మామూలుగా మాయపూర్లో ఎప్పుడు కూడా కొన్ని వింత పక్షులు ఉన్నాయి, అవి వలస వస్తూ ఉంటాయి. They are carrying the ant eggs on their heads. చీమలు ఉన్నాయి కదా, చీమలు
అక్కడ ఆ ప్రాంతంలో గుడ్లు పెడుతున్నాయి. And there was a big migration, hundreds, thousands of ants were going from one place to the next. మీరు చూడొచ్చు, చీమలు పోతూ ఉంటున్నారు. చీమల దండు వందల వేల చీమలు ఒకేసారి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస పెడుతూ ఉంటాయి. And we were looking down at them. ప్రభుపాద వారి కింద చూస్తున్నారు అనమాట. చీమల వారి చూస్తే Prabhupada said, ప్రభుపాద వారు చెప్పారు, just as you look down on these ants, మీరు చీమలు చూస్తున్నారు కదా, మీరు ఆ చీమలు ఏదైతే చూస్తున్నారో and you think how insignificant these ants are. ఏమనిపిస్తుంది మీకు? ఈ చీమలు ఎంత అల్పమైనటువంటివి అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. They only live for a few weeks or a month. అందుకని ఆ చీమలు ఎక్కువ కాలం బ్రతుకుతారు. మహా ఎక్కువ వారాలు లేదా కొన్ని నెలలు. Similarly, there are entities in higher planets, higher dimensions. ఇప్పుడు మీరేదైతే చీమల్ని అల్పమైనటువంటి వాడిగా శిక్షమైనటువంటి వాడిగా చూస్తున్నారో, కోసం ఎవరైతున్నారో వాళ్ళు కూడా They look down on the human beings ఆ ఉన్నతుల కోసం మనుషులు ఆ విధంగా చూస్తుంటారు. and they think how insignificant they are. ఏమని చూస్తుంటారు? ఆ ఉన్నతుల కోసం మనుషుల్ని ఎంత అల్పమైనటువంటి వాళ్ళు వీళ్ళు అని చూస్తూ ఉంటారు. మరి మనం చీమలు అల్పమైన మనం చూస్తున్నాము, ఉన్నతుల కోసం మనల్ని చూసి ఎంత అల్పమైన వాళ్ళు చూస్తున్నాం. So we should understand our position in the universe. ఎందుకంటే విశ్వంలో మనకి యథార్థ స్థితి అంటే ఏమిటంటే మనం చూడాలి, గుర్తించాలి. Of the Chota Bhagavana, we're number 7. Of the Chota Bhagavana, 14 planetary systems, we are number 7. ఇప్పుడు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు మనం 7వ లోకంలో ఉన్నాం. So, Bhagava Swa, the Sara Loka, they look down on human beings, very insignificant. భూభవ స్వర్గలోకం అంటారు. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఉన్న భాషను చూసి వీళ్ళంతా నిజమైన వాళ్ళు, అర్థమైన వాళ్ళు చెప్పి వాళ్ళు మనం చూస్తుంటారు. But if you become a devotee of Lord Vishnu, Lord Krishna, కానీ మనం కనుక కృష్ణ భక్తులు అయితే, మనం కనుక ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి చక్కగా ఆలోచన చేస్తూ సేవ చేసుకున్నట్లయితే even Krishna will care for you. కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన మనం పండించుకుంటాడు. There's no more fortunate position than to be a devotee of the Lord. కృష్ణుడు పట్టించుకోవడము, కృష్ణుడు దృష్టిలో మనం పడటం అంటే ఇంకా దానికన్నా భాగ్యవంతమైన స్థితి ఇంకొకటి లేదు. సారాంశం ఏంటంటే భక్తుల కన్నా భాగ్యవంతమైన స్థితి ఇంకొకటి లేదు. So we should not lose this opportunity of human birth. అందుకని ఏం చేయాలంటే మానవ శరీరం యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాన్ని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకోటి మానవ జీవితంలో వివిధ రకాల వ్యాపకాలను తీసి మనం మోహం చెందకూడదు. We should take shelter of the Guru, of bona fide Vaishnava Guru. అందుకని ఏం చేయాలి? మానవ జన్మ లభిస్తుంది కనుక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక వైష్ణవులు ఎవరైతే ఉన్నారో చూసి ఆశ్రయం తీసుకోవాలి. And we should serve. ఆశ్రయం తీసుకున్న తర్వాత గురువుకు సేవ చేయాలి. The Supreme Personality of Godhead. ఎలా సేవ చేయాలి? గురువుని దేవాది దేవునితో సమానంగా భావించి సేవ చేయాలి. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Rama Hare Hare. So, I don't want to keep you longer. It's time for your Mahaprasad. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అర్థమైంది. మహాప్రసాదం కోసం Thank you for being here tonight. ఇక్కడ ఈ ఉపన్యాసానికి హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Who sponsored the prasad today? ఎప్పుడు రత్నమ్మ గారు మల్లెల కృష్ణమూర్తి గారు వారి యొక్క తిరోభావానికి గాను వారి యొక్క సతీమణి రత్నం గారు ఈరోజు ప్రసాదాన్ని విరాళిస్తున్నారు. ప్రసాద స్పాన్సర్పై ఎం రత్నమ్మ గారు Let's all chant 3 times for his blessing. Nitya Gaur Hari Gaur. Nitya Gaur Hari Gaur. Question. Guru Maharaj, Tirupati is Vaikunta. We see Tirupati, Holidam, meat shops, liquor shops are there. It is very much disturbing. What you have to do to stop this? You see, the meat shops and wine shops are business because people are right. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తిరుపతిలో పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే పుణ్యక్షేత్రాల్లో ఈ విధంగా మాంసం మత్స్యాలు ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా మనం ఆపుకోవాలి? ఒక విషయం, మాంసం మత్స్యాలు ఉన్నాయి నిజమే, ఎందుకు ఉన్నాయి? ప్రజలు కొనుక్కుంటున్నారు. We want to show them by taking Krishna Prasad, you don't need to eat meat. అందుకే మనం చేయాలి, వాళ్ళకి కృష్ణ ప్రసాదాన్ని వితరణ చేయాలి, కృష్ణ ప్రసాదాన్ని వాళ్ళకి రుచి చూపించాలి. ఆ రుచి చూపిస్తే మాంసం రుచి విడిచిపెట్టేస్తారు. And by chanting Hare Krishna, దాంతో పాటుగా హరే కృష్ణ మహామంత్ర జపం కూడా వారికి నేర్పించాలి. you'll feel such a bliss. ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం వల్ల ఎంతో ఆనందం అనేటువంటిది వస్తుంది. Then you don't want wine anymore. ఇంకా ఆనందం వచ్చినప్పుడు ఈ మాంసం మద్యం ద్వారా ఇవన్నీ పొందాలని కోరుతారు. So they want a blissful devotee, and the wine shops and the meat shops will dry up. అందుకని అందరినీ భక్తులుగా మార్చేస్తే, మామూలు భక్తులుగా ఆనందంగా ఉండే భక్తులుగా మార్చేస్తే దానివల్ల ఇంకెప్పుడు వీటికి అవసరం లేదన్నమాట. ఎవరు కొనుక్కుంటున్నప్పుడు అది సహజంగా మోసపడతారు. I heard that in Kerala now it's forbidden. తిరుమలలో ఇవన్నీ నిషేధం అని చెప్పేసి విన్నాను నేను. So if the majority of people in Tirupati say, we also want this to be
forbidden. And then such a law could be passed. అందుకని ఏంటంటే ఇక్కడ తిరుపతిలో కూడా అధిక శాతం మంది ప్రజలు చక్కగా ఈ పద్ధతులు కోరుకుంటే అప్పుడు సహజంగా ఇక్కడ కూడా ఆలయాన్ని నిషేధించాల్సి వస్తుంది. I heard that in Haridwar, Rishikesh, meat and wine is forbidden. హరిద్వార్ ఋషికేశ్ ఉన్నాయి కదా, ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ ఎక్కడ కూడా మాంసం మద్యం అనేటువంటి ఎక్కడ మత్స్యం కూడా లేదు. Is Tirupati less of the dumb? మరి తిరుపతి కూడా చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఇది. So we should get more people in Tirupati to the devotees, and then we can also extend the Tirumala ban to Tirupati. ఎక్కువ మంది భక్తులు తయారు చేస్తే తిరుపతిలో ఆ తిరుమలలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ కూడా అమలు అవుతుంది. సరిపోతుంది. స్వామి మహారాజ్ కి Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.